Hi friends, welcome to the channel profitmastery.in. నేను ఆర్పి. సో ఈ వీడియోలో 15th డిసెంబర్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు మళ్ళీ ఆల్ టైమ్ హైలో మార్కెట్ క్లోజ్ అయింది 21,182 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. సెన్సెక్స్ 70,514. సో నిఫ్టీలో మన మార్కెట్ లో సెక్టోరియల్ గా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. బాగా గెయిన్ అయిన సెక్టర్స్ లో మనం నిఫ్టీ రియాలిటీ 3.8% పెరిగింది. రియాలిటీ స్టాక్స్ లో మొమెంటం స్ట్రాంగ్ ఉంది. గత వీడియోస్ లో కూడా మనం రియాలిటీ స్టాక్స్ గురించి బాగా డిస్కస్ చేసాం. ఆ స్టాక్స్ అన్ని కూడా మొమెంటం లోనే స్ట్రాంగ్ ఉన్నాయి. గతంలో కూడా మనం చాలా వీడియోస్ లో మనం రియాలిటీ స్టాక్స్ గురించి మాట్లాడుకున్నాం. గోద్రేజ్ ప్రాపర్టీస్ కావచ్చు లేదా శోభా డెవలపర్స్ కావచ్చు, ఇట్లాంటి స్టాక్స్ అన్ని కూడా మూవ్ అవుతూనే ఉన్నాయి. సో దాంతో పాటుగా ఈ రోజు ఇంకొక హైలైట్ అనుకోవచ్చు మనం ఐటీ స్టాక్స్ లో. టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, ఎంఫసిస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా డీసెంట్ మూవ్ చూసాం. సో సెక్టోరియల్ గా ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ ఒక 2-3 నిఫ్టీ మీడియా అండ్ నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, నిఫ్టీ హెల్త్ కేర్, ఈ 3 సెక్టర్స్ మాత్రమే మైనర్ నెగిటివ్ గా ఉన్నాయి. ఇవి కూడా పెద్ద నెగిటివ్ కింద కాదు, ఎందుకంటే మైనస్ పర్సెంటేజ్ వస్తే లెస్ దెన్ 1% ఈ 3 సెక్టర్స్ ఉన్నాయి. రిమైనింగ్ సెక్టర్స్ అన్ని కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో నిఫ్టీ 50లో దాదాపుగా 50 స్టాక్స్ లో నుంచి మనకి 43 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 7 స్టాక్స్ మాత్రమే నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. సో ప్రైస్ వైజ్ గా బాగా పెరిగిన స్టాక్స్ చూస్తే నిఫ్టీ 50లో టెక్ మహేంద్ర, ఎల్టీఐఎం, ఇన్ఫోసిస్, విప్రో, ఎస్సీఎల్ టెక్, ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా మోర్ దెన్ 3% పెరిగినాయి. ఇవన్నీ కూడా ఐటీ స్టాక్స్. సో ఐటీ సెక్టర్ స్ట్రాంగ్ మూమెంటం ఇచ్చింది. సో ఇది మనకి రాబోయే రోజుల్లో కూడా ఐటీ సెక్టర్ లో కొంచెం పాజిటివ్ మూమెంటం ఉండొచ్చు, ఎందుకంటే కొంత షార్ట్స్ కవర్ అవుతూ ఉన్నాయి. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కొంత షార్ట్స్ జరిగి ఉంటాయి. ఆ షార్ట్స్ అన్ని కూడా ఇప్పుడు కవర్ అవుతున్నాయి. దాని తర్వాత బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, M&M, టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, హిండాల్కో, అపోలో హాస్పిటల్, కోటక్ బ్యాంక్, ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో మెయిన్ గా చూస్తే పవర్ గ్రిడ్ మోర్ దెన్ 2% మైనస్ లో క్లోజ్ అయింది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్, నెస్లే, సిప్లా, టాటా కన్స్యూమర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డి, బీపీసీఎల్, టైటాన్, మారుతి, సన్ ఫార్మా, వీటన్నిటిలో కూడా కొంత నెగిటివ్ చూసాం మనం నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా డీసెంట్ ర్యాలీ మోర్ దెన్ 570 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో ఒక్క స్టాక్ మాత్రమే నెగిటివ్ గా క్లోజ్ అయింది. మిగిలిన స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్ లో చూస్తే మనకి ఓన్లీ బ్యాంక్ ఆఫ్ బరోడా కనబడుతుంది ఇక్కడ. సో బ్యాంక్ ఆఫ్ బరోడా అది కూడా మైనర్ నెగిటివ్, అది పెద్ద నెగిటివ్ కాదు, -0.43%. స్ట్రాంగ్ గా పెరిగిన స్టాక్ లో ఏయూ బ్యాంక్ 3.33%. దాని తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, పిఎన్బి, బంధన్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా డీసెంట్ మూమెంటం చూసాం. సో టెక్నికల్ గా మనం ఒకసారి చార్ట్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది. సో నిన్న అనుకున్నాం ఈ డ్రాగన్ ఫ్లై డోజీ, దీన్ని పైన బ్రేక్ చేస్తే స్ట్రాంగ్ ర్యాలీ 21,075 ఆ లెవెల్స్ ఆర్ 80 ఆ లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ అనుకున్నాం. కానీ ఈరోజు ఓపెనింగ్ ఈ లెవెల్ కన్నా పైన ఓపెన్ అయింది. మీరు గమనిస్తే ఎగ్జాక్ట్ 21,074.5 దగ్గరికి వచ్చి అక్కడి నుంచి రివర్సల్ అయింది. ఎక్కడైతే ఒక లెవెల్ ని బ్రేక్ చేసి దాని పైన క్లోజ్ అయితే మళ్ళీ ఆ లెవెల్ ని టెస్ట్ చేసి రివర్సల్ వెళ్తే మాత్రం, ఆ లెవెల్ ని టెస్ట్ చేసినాక మళ్ళీ పైకి వెళ్తే స్ట్రాంగ్ మూమెంటం ఉంటుంది. మనం చాలా సార్లు ఇది గమనించాం. సో ఈ లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్, ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేటెడ్ లెవెల్స్. సో నెక్స్ట్ మనకి 21,500 ఆర్ 510 వరకు మధ్యలో ఎక్కడ కూడా ఒక సప్లై లేదు ఆర్ రెసిస్టెన్స్ పాయింట్ లేదు. ఇది మనం గతంలో అనుకున్న లెవెలే. 21,018 క్రాస్ చేస్తే 21,018 క్రాస్ చేస్తే 21,500 ఆర్ 510 వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి మనకి చేంజ్ అయింది ఏంటంటే మన కీ లెవెల్ ఇప్పుడు సిగ్నిఫికెంట్ గా అప్ సైడ్ కి వచ్చింది 20,730. సో 20,730 కన్నా పైన ఉన్నంత వరకు కూడా పొజిషనల్ గా మనం బై మోడ్ కంటిన్యూ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ పెట్టుకొని మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఎప్పుడు మనకి వీక్నెస్ వస్తుంది మార్కెట్ లో, కొంత డౌన్ కి రావచ్చు అంటే ఓన్లీ మన కీ లెవెల్ ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయితే అప్పుడు మనం సెల్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అంతా కూడా సెల్ సైడ్ కాదు, బై సైడే ఉండాలి. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే అగైన్ ఇమీడియట్ సపోర్ట్ ఇది 21,075 ఆర్ 21,070 మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. హైయర్ లెవెల్లో నో లిమిట్ 21,500 మనకి ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు.
నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇది మనం నిన్న వేసుకున్న లెవెల్స్, ఎలాంటి మార్పు లేదు. ఇక్కడ ఒక్కటే చేంజ్ అయింది ఏంటి అంటే కీ లెవెల్. ఈ కీ లెవెల్ వచ్చి 46,430కి షిఫ్ట్ అయింది ఇప్పుడు. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు మనం బై అండ్ డిప్ మోడ్ లో ఉండొచ్చు. మనం నిన్న వీడియోలో అనుకున్నట్టుగా 47,850 రెసిస్టెన్స్ అనుకున్నాం. ఈ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఆ లెవెల్ ని టెస్ట్ చేసి అక్కడ రిజెక్షన్ అయింది కొంత ప్రైస్. సో ఇప్పుడు ఇమ్మీడియట్ గా కూడా ఇదే రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది మనకి. 47,850ని క్రాస్ చేసి దీని పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం 48,000 ని కూడా క్రాస్ చేసి 48,500 వరకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దీనిపైన సస్టైనబుల్ గా ఉండాలి అండ్ 48,000 రౌండ్ ఫిగర్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. కాకపోతే ట్రెండ్ ప్రైస్ అండ్ మొమెంటం వైజ్ చూసినప్పుడు దాన్ని బ్రేక్ చేసి 48,500 వరకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. సో ఈ లెవెల్స్ ని బట్టి మనం ట్రేడ్ చేయొచ్చు. ఏదైనా డిప్ వస్తే అది మనకి ఆపర్చునిటీ. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి మళ్ళీ మంచి ఆపర్చునిటీ కావాలంటే ఈ గ్యాప్ క్లోజ్ కావాలి. ఈ గ్యాప్ క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ ర్యాలీ ఉండే అవకాశం ఉంటుంది. మనకి ఆపర్చునిటీ అది. ఈ గ్యాప్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో మనకు తెలియదు. మేబీ ఫ్యూ డేస్ లో కావచ్చు, లేదా ఫ్యూ వీక్స్ లో కూడా కావచ్చు, మనకు తెలియదు. బట్ గ్యాప్ ఫిల్ అయినప్పుడు పాజిటివ్ మూమెంటం ఉంటే మాత్రం మనకి మంచి ఆపర్చునిటీ. అక్కడి నుంచి మళ్ళీ మనకి ఒక 1000 పాయింట్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓన్లీ గ్యాప్ ఫిల్ అయ్యి అక్కడి నుంచి మూమెంటం తీసుకుంటే. అయితే ఎప్పుడు కూడా మనం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి దాని ప్రకారం ట్రేడ్ చేసుకుంటే మనకి మంచి లాభాలు వస్తాయి. ఇప్పుడు మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చి బలరాంపూర్ చిని. ఇది బలరాంపూర్ చిని డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ ఒకటి మనకి టోటల్ గా ప్రైస్ ఫాల్ అయింది. ఇది కాంట్రా ఎంట్రీ లాగా తీసుకుంటాం. మన జనరల్ గా ఏంటంటే ఒక స్టాక్ బాగా డౌన్ అయిపోతే ట్రెండ్ వైజ్ గా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది షార్ట్ టర్మ్ లో. కాకపోతే ఒకటి ఏంటంటే ఒక కాంట్రా ఎంట్రీ కోసం దీన్ని ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఒక డిమాండ్ ఏరియా ఉంది. ఆ డిమాండ్ ఏరియా దగ్గర ఈ రోజు కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టు అనిపించింది లాస్ట్ 1 or 2 days లో. సో ఈ డిమాండ్ ఏరియాకి దగ్గరలో ఈ రోజు ఇంకొకటి ఏంటంటే మనకి ఒక ప్యాటర్న్ వైజ్ గా చూస్తే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ బుల్లిష్ హరామీ బుల్లిష్ హరామీ ప్యాటర్న్. జనరల్ గా బుల్లిష్ హరామీ ప్యాటర్న్స్ ఇట్లా డౌన్ ఫాల్ ఉన్నప్పుడు కొంత ప్రైస్ రీట్రేస్ కావడానికి అవకాశం ఇస్తాయి. అయితే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసమే పనికొస్తాయి. ఎందుకంటే ట్రెండ్ వైజ్ గా ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూనే ఉంది షార్ట్ టర్మ్ లో కూడా. అయితే ఒక రివర్సల్ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. బాగా బీట్ అండ్ డౌన్ అయిన స్టాక్ ఇది. సో న్యూస్ బేస్డ్ ఆర్ సమ్ పాలసీ చేంజెస్ తోని బాగా డౌన్ అయిన స్టాక్. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక చిన్న ఆపర్చునిటీ రావచ్చు దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి. అయితే స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా 374 ఆర్ 372 లెవెల్స్ దగ్గర మన స్టాప్ లాస్ ఉండాలి. ఈ 74 ని మన స్టాప్ లాస్ అనుకోవచ్చు. దానికన్నా బ్రేక్ అయితే మాత్రం ఇంకా ఫర్దర్ గా వీక్ కావచ్చు. అయితే ఇక్కడ నుంచి బౌన్స్ అయితే మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్, అది వచ్చి 404 దగ్గర ఉంటుంది. సో 404. సో ఇప్పుడు 386 దగ్గర ట్రేడ్ అవుతుంది. 400 నుంచి 404 ఆర్ 418 వీక్లీ పివోట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్స్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి. నెక్స్ట్ స్టాక్ వచ్చి బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్. ఈ రోజు 4.8% పాజిటివ్ గా క్లోజ్ అయింది. 851 దగ్గర క్లోజ్ అయింది. స్టాక్ మొమెంటం యాక్చువల్ గా ఇది లాస్ట్ డే అంటే నిన్న ట్రేడింగ్ లోనే ఒక సిగ్నల్ ఇచ్చింది హైయర్ లెవెల్ కి వెళ్ళడానికి. సో ఒక ఫాల్ అయిన తర్వాత ఇది కూడా బులిష్ హరామీ టైప్ సిగ్నల్ ఇది. సో ఇక్కడ నుంచి ఈ రోజు కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఇది సిగ్నల్ అనుకోవచ్చు. దీన్ని మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ లాగా డిసైడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ హైయర్ లెవెల్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే లోయర్ టైం ఫ్రేమ్ సిగ్నల్ ని ఈ రోజు క్రాస్ చేసింది అండ్ వీక్లీ పివోట్ లెవెల్ ని కూడా క్రాస్ చేసింది. అండ్ లాస్ట్ ఈ లోస్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 20 day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కి దగ్గరలో సపోర్ట్ తీసుకుంది. సో ఇది ర్యాలీ. ఈ ర్యాలీస్ కంటిన్యూస్ అవుతున్నాయి. ఎక్కడ కూడా పెద్ద వీక్నెస్ లేదు. ఇది ఓన్లీ చిన్న పుల్ బ్యాక్ లాంటిది. ఇలాంటి పుల్ బ్యాక్స్ మనకి ఆపర్చునిటీ ఇస్తాయి. ఈ స్టాక్ లో మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ లోని స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఈ లో వచ్చి మనకి ఆల్మోస్ట్ 790 దగ్గర ఉంటుంది. 790 దగ్గర 20 day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా దానికి దగ్గరలో ఉంటుంది. దాన్ని మన స్టాప్ లాస్ అనుకోవచ్చు. స్టాప్ లాస్ పెట్టుకోవడానికి డిఫరెంట్ మెథడ్ లో ఏదో ఒక మెథడ్ తోని మన స్టాప్ లాస్ పెట్టుకొని హైయర్ లెవెల్లో దీనికి పాసిబిలిటీ ఉంది 960 వరకు వెళ్ళటానికి. ఇప్పుడు 850 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ లెవెల్స్ లో మనం ఎంట్రీ అయితే స్టాప్ లాస్ పెట్టుకొని 960 ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.